హాయ్ హలో నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ అండి. రంజాన్ స్పెషల్గా ఈరోజు పాయ పరోటా చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చేస్తూ మాట్లాడదాం. కొంచెం లావు కాళ్ళు ఒక 4 తీసుకోండి. అవి నీట్గా మార్కెట్లోనే కట్ చేయించేసి ఇంటికి తీసుకొచ్చి చేశాను అన్నమాట. మనం ఇంట్లో కట్ చేయాలంటే మనకి అవ్వదు. అంత పొదునైన కత్తులు ఇవన్నీ మనకి పరికరాలు ఉండవు కాబట్టి అక్కడే చేయించేసాను. ఇంటికి తీసుకొచ్చి కొంచెం బండ మీద నలుపు కాలుస్తారు కదా కాళ్ళు, ఆ నలుపు పోయే వరకు కొంచెం అలా రుద్దుకుంటే నీట్గా ఉంటాయి. తినడానికి ఈజీగా ఉంటుంది, శుభ్రంగా ఉంటాయి. కూర కూడా నల్లగా అయిపోకుండా ఉంటుంది. కొంచెం అలా రుద్దేసి ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది. ఎక్కువ అక్కర్లేదు. నీట్గా చూసారా, ఆ నలుపు అంతా పోయేదాకా రుద్దుకుని ఒక 2 సార్లు కడిగి కుక్కర్లో వేసేద్దాం. చాలా చాలా మంచిదండి. ఇంట్లో మీరు ట్రై చేయండి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినచ్చు. కొంచెం కారం తక్కువ వేసుకుని పరోటాలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. దేంట్లోకైనా వేసుకోవచ్చు, మినప రొట్టి కానీ రైస్లోకి కానీ. పాయ మంచి హెల్తీ ఫుడ్. మీరు ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక స్పూను పసుపు, తగినంత సాల్ట్, కొంచెం కారం. మళ్ళీ పాయ చేసేటప్పుడు మళ్ళీ వేస్తాం కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూను, తగినంత సాల్ట్, కళ్ళుప్పు వేసానండి. పోసి 1 లీటర్ వాటర్ వేసేయండి. మాడకుండా ఉంటుంది. ఎక్కువసేపు ఉడకాలి కదా, మాడకుండా ఉంటుంది. 1 లీటర్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. కొంచెం పెద్ద మంటే ఉండాలి. విజిల్స్ రావాలి కదా, ఒక 20 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. సరే, బాగా ఉడికింది. మనం లీటర్ వాటర్ వేసామేమో, కొంచెం వాటర్ ఉంది చూసారా, బాగా ఎగిరిపోయి బాగా ఉడికింది. దీన్ని పక్కన పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని బాగా వేగనిద్దాం. దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకు, 4 వెల్లుల్లిపాయ రమ్మలు. ఇవన్నీ మెత్తగా నూరి పచ్చి మసాలానే, మేము వేపలేదండి, పచ్చి మసాలానే ఒక మెత్తగా నూరుకొని ఈలోపు ఉల్లిపాయ వేగుతుంది కదా, మనం నీట్గా శుభ్రంగా మెత్తగా నూరేసి పక్కన పెట్టుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి వేద్దాం. ఉల్లిపాయ వేగిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించితే సరిపోతుంది. మసాలా కూడా వేసేద్దాం. నూరు పెట్టుకున్నాం కదా, మసాలా కూడా వేసేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు అలా వేగనిచ్చి, టమాటాలు ఒక 2 టమాటాలు మిక్సీలో ప్యూరీ చేసి పెట్టానండి, ఆ ప్యూరీ కూడా వేసేద్దాం. దీంట్లో మీరు ఇక సాల్ట్ వేయక్కర్లేదు. మనం సూపు బోన్స్ ఉడకబెట్టినప్పుడు వేసాం కదా సాల్ట్, చూసుకుని అవసరం అయితే వేసుకుందాం, లేకపోతే అవసరం లేదు. టమాటా ప్యూరీ కూడా వేసేద్దాం. ఆయిల్ పెద్దగా పట్టదండి ఇది పాయకి. కొంచెం సాల్ట్, కొంచెం కారం దాంట్లో తక్కువ వేసాం కదా, మళ్ళీ ఇంకొక 1/2 స్పూను కారం వేసాం. సాల్ట్ చూసుకుని అవసరం అయితే వేసుకుందాం. వేగిపోయింది కదా, ఉడకబెట్టిన బోన్స్ అన్నీ వేసేద్దాం. ఇది కొంచెం అలా మరిగితే చాలండి. ఒక్క 2 నిమిషాలు అలా మరిగితే కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాం. అన్నీ ఉడికిపోయినాయి కదా, ఇంకెక్కువసేపు ఉడికిపోక్కర్లేదు. ఇది మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసుకొని పరోటా చేసుకుందాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. మంచి కమ్మటి వాసన వస్తుంది. పరోటా రెడీ చేసుకుందాం. నెయ్యి వేసానండి, నెయ్యి వేసి కాల్చాను. కొంచెం పాయ ఘాటుగా ఉంటుంది కాబట్టి పరోటా నెయ్యితో కాల్చాను, పిల్లలు ఇష్టపడి తింటారని.
ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్ ఇది. బాగా కాలితే పరోటా చక్కగా పొరలు పొరలు ఎడుతుంది. ఎర్రగా కాలాలి పరోటా ఎప్పుడు. హైలో పెట్టే వేయించుకోవచ్చు, పర్లేదు, సిమ్లో పెట్టక్కర్లేదు. అయిపోవచ్చిందండి మన వంట. పాయ కూడా గిన్నెలోకి తీసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. ఎంత మంచి కమ్మటి వాసన వస్తుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. అయిపోయిందండి. టేస్ట్ చేసి చూద్దామా మరి, ఉప్పు సరిపోయిందో లేదో. చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చేద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.